ఏ పండైనా సరే రుచి. అంత శ్రేష్టమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఇశ్రాయేలు దేశంలో పండుతున్నాయి. ఇప్పుడు అసలు నీరు లేదు, వర్షం లేదు, అక్కడ పండిస్తున్నారంటే అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న నది, యోర్దాను నది. ఈయన అంటున్నాడు, చూసారా, మా దేశంలో ఇన్ని నదులు ఉన్నాయి, మా దేశంలో ఇంత పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, ఇలాంటి గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, అక్కడ మునగటం మానేసి ఈ పిల్ల కాలంలో నేను మునగనా, ఈ పిల్ల కాలంలో నేను మునగనా. దేవునికి స్తోత్రం. ఏంటి ఇది అంటే తన యొక్క చిన్న చూపు. చెప్పండి, ఏమనాలంటే దీన్ని ఒక చిన్న చూపు. మీకు బాగా అర్థం అవ్వాలంటే లూకాసువార్త 18 తీయక్కర్లా. మందిరానికి ఒకరోజు పరిసయ్యుడు, సుంకరి వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. పరిసయ్యుడు సరాసరి గుళ్ళోకి బలిపీఠం దగ్గరికి వచ్చేసాడు. బయట ఈ సుంకరి నిలబడి మోకాళ్ళలోని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిసయ్యుడు కట్టలు, మూటలు, ఇంకేవో రకరకాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ బయట ఉన్నటువంటి ఆ సుంకరిని చూసి అతడు పాపి అని, లేకపోతే ఇంకోటని, బట్టలు సరిగా లేవని, ఇంకోటి సరిగా లేవని అతన్ని చిన్న చూపుగా చూస్తూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చివరికి ఆకాశమందున్న దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడో తెలుసా? ఆ సుంకరి ప్రార్థన విన్నాడు. 10,000 కట్ట తెచ్చాడు. అన్నిటిలో జీలకర్ర, పుదీనా, కొత్తిమీరలో కూడా తీశాడంట భాగం. ఎంత తెచ్చి ఎంత ఇచ్చి దేవుని కృప రవ్వంతైనా పొందకుండా ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. చిన్న చూపు. మన పొరుగు వారిని చూసి, మన ఇరుగు వారిని చూసి చిన్న చూపు, అది చాలా ప్రమాదం అండి. దేవునికి స్తోత్రం. అందరూ గొప్పవారే. మనం పుడతా ఏమీ తెచ్చుకోలేదు. ఈ అందము, ఆరోగ్యము, జ్ఞానము, బలం, ఈ డబ్బు, ఈ దశకం పోయినప్పుడు అవేమీ మనకు కూడా రావు. దేవుడు ఇచ్చాడు, మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇందులో ఎక్కడ నేను, నాది, నాకే, నేను తప్ప అనే ప్రస్తావన రాకుండా మనం జాగ్రత్త పడాలా. దేవునికి స్తోత్రం. ఎంత ప్రమాదం అండి ఇది, ఎంత ప్రమాదం. నా దేశంలో నదులు లేవా? నా దేశంలో ఎలాంటి నదులు ఉన్నాయి? నా దేశంలో ఎంత గొప్ప నీరు ఉంది అనుకుంటున్నా. మరి అంత నీరున్నప్పుడు, అంత నదులు ఉన్నప్పుడు అక్కడే ఉండొచ్చుగా. ఈ చిన్ని దేశానికి ఎందుకు వచ్చాడు కదా? మనలో మనమాట. దేవునికి స్తోత్రం. వచ్చాడు. యోర్దాను నదిలో మునగమంటే చిచ్చి, యోర్దాను నదా? ఆ పిల్లకాల్లోనా, ఆ ముర్కాల్లోనా? నేనా? దేవునికి స్తోత్రం. చిన్న చూపుతో మాట్లాడుతున్నాడండి. పొరుగువారిని దూషించే మనస్సు, ఎదుటివారిలో తప్పులు వెతికే మనస్సు. హల్లెలూయా. దోషాలు వెతికే మనస్సు, అది దేవునికి నచ్చదండి. వెతికి పట్టుకుని ఏం చేస్తావు నువ్వు? హల్లెలూయా. ఆ దోషాన్ని ఏమైనా క్షమిస్తావా? దోషాన్ని అద్దంలో పెట్టి చూపిస్తావు. ఏదైనా పొరపాటు జరిగితే ఊరంతా చాటింపేస్తావు. దానివల్ల ఏంటి ప్రయోజనం? మేలు కాదు కదా, ఎక్కువ కీడు చుట్టుకుంటుంది నీకైనా నాకైనా. వీలైతే క్షమించు, వీలైతే వదిలిపెట్టే. దేవునికి స్తోత్రం. అలా చేసింది.
అలా చేశాడు, ఆడి బతుకెంత, దాని బతుకెంత, ఇలాగా అలాగా చులకనగా తక్కువ చేసి, నన్ను పుట్టించింది యేసయ్యే, నిన్ను పుట్టించింది యేసయ్యే. హల్లెలూయా. మనందరిని పుట్టించిన వాడు పరలోకపు తండ్రి, పరమాత్ముడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనందరం సమానమే. హెచ్చు తగ్గులు, ఇంకో భేదాలు, కుల భేదము, మత భేదము, సంఘ భేదము, డినామినేషన్ భేదం, ఇవేమీ కూడా ప్రస్తావన జోలికి మనం పోకుండా యేసయ్య కొత్త జీవితం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కువ ఈ నయమానికి. ఇప్పుడు మూడోసారి మునిగినప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ తనని, తన ఊరిని, తన దేశాన్ని గొప్ప చేసుకొని మిగిలిన వారిని అందరినీ కూడా చులకనగా చూసి, తక్కువగా చూసి, ఇలాగ నీచంగా మాట్లాడే ఆ గిల్టీ ఫీలింగ్ మూడోసారి మునిగినప్పుడు పోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ చెడ్డ గుణం, ఆ చెడ్డ మనసు తీసివేయబడింది మూడోసారి మునిగినప్పుడు. హల్లెలూయా. నాలుగోసారి మునిగినప్పుడు ఏమైంది? రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమి వచ్చి? రౌద్రం అంటే ఏంటంటే కోపం కంటే ఇంకా బాగా ఎక్కువ. హల్లెలూయా. కోపం వేరు, మనసులో తట్టుకోలేని, భరించలేని ఆ స్వభావం రౌద్రం. ఆ రౌద్రంతో తిరిగి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. అంటే నాలుగవ తప్పు ఏంటంటే అతనిలో ఉంది హెచ్చించుకునే స్వభావం, గర్వించే స్వభావం. నేనా వీళ్ళందరి ముందు దాంట్లో దిగాల, అందరి ముందు అందరూ వచ్చి నా చేతి నీళ్ళు తాగుతున్నారా? అందరూ వచ్చి నా సెలవు కోరుతున్నారా? అందరూ వచ్చి నా పర్మిషన్ తీసుకుంటున్నారా? అందరూ వచ్చి నాకు జేజేలు పలుకుతున్నారా? అందరూ వచ్చి నాకు నమస్కారాలు చేస్తున్నారా? నేను వెళ్ళి దాంట్లో మునగడం ఏంటి? అందరి ముందు నేను నా బట్టలు విప్పి, లేదా నేను రథం దిగి నాకున్నవన్నీ అక్కడ వదిలేసి నేను అక్కడ దిగడం ఏంటి, నేను అక్కడ ఉండడం ఏంటి అని రౌద్రుడై, దేవునికి స్తోత్రం చెప్పండి, అహంకారము, గర్వము, నేను, నాది, నేను తగ్గను, నేను మునగను, నేను అందరి ముందు అలా చెయ్యను. దేవుడు ఏమన్నారు? తన్ను తాను తగ్గించుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వలోకాన్ని సృష్టిని సృజించిన పరమాత్ముడయ్యుండి ఈ లోకానికి మహిమనంతా, శక్తినంతా, అభిషేకానంతా వదులుకొని సశరీరుడిగా మన మధ్యలోకి వచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం. వచ్చి శిష్యుల పాదాలు కడిగారు, తువ్వాలతో పాదాలు తుడిచారండి. అసలు ఒక్కసారి ఊహించుకోండి, మన పిల్లల కాళ్ళే ఒకసారి మనం పట్టుకోం. ఇక పిల్లలే, ఇక తమ్ముడు, అన్న, తల్లి, తండ్రి తర్వాత సంగతి. నీ బిడ్డల కాళ్ళే తాకడం అంటే అదొకలాగా ఫీల్ అయిపోతాం మనం. చిన్నప్పుడైతే పర్వాలేదు కానీ కొంచెం పెరిగాక అది కాస్త మనసుకి చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. దేవునికి స్తోత్రం.
అలాంటిది పోనీ ఇంట్లో అంటే అనుకోవచ్చు, బయట ఎవరన్నా చూస్తుండగా నీ పిల్లలు తన్ని, లేకపోతే నీ పిల్లలు ఇంకేదో చేస్తే అస్సలు తట్టుకోలేం. అలాంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరూ చూస్తుండగా ఆలోచించండి. పళ్ళెంతో నీళ్లు తెచ్చుకుని అందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరి పాదములు కడిగి తువ్వాలుతో తుడిచి, కేవలం విషయం వచ్చింది కనుక చెప్తున్నాను, మనకు ఆత్మీయ తండ్రి ఎంత దైవజ్ఞానం, ఎంత పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవారో నేను ఇప్పుడు జ్ఞాపకం వచ్చి చెప్తా ఉన్నాను. అయ్యగారు ఉద్యోగం వదిలేశాక 3 నెలలు ఉపవాసం ఉన్నాక, ఏమండి, అయ్యగారు ఏప్రిల్లో ఉద్యోగానికి రాజీనామా చేశారు 2000. 3 నెలలు ఉపవాసంలోకి వెళ్ళిపోయారు. మాది నవంబర్లో పెళ్ళి. నవంబర్ కంటే ముందే ఆయన ఉపవాస దీక్ష ముగించుకొని వచ్చి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అప్పుడున్న సేవకులందరినీ కూడా కుర్చీల్లో కూర్చోబెట్టి 3 నెలలు ఉపవాసములో ఉండి వచ్చినటువంటి ఆయన ఏమనాలి? అదేమి అనకుండా మమ్మల్ని కూర్చోబెట్టి కుర్చీల్లో అమ్మగారు పళ్ళుతో నీళ్లు తెస్తే అయ్యగారు ప్రతి ఒక్కరి కాళ్ళు పళ్ళులో పెట్టి కాళ్ళు కడిగి, అమ్మగారు తువ్వాలు అందిస్తే తువ్వాలతో తుడిచి, దేవునికి స్తోత్రం, ఆ విధంగా పరిచర్య ప్రారంభించారు. అప్పుడున్న 15 మందో 12 13 మందో ఉన్నాం. ఆ తర్వాత వచ్చారు మరి తమ్ముడు స్టిఫెన్. రాజు, నీ కాళ్ళు అయ్యగారికి కడిగారు కదా? ఓకే, ఫస్ట్లోనే కడిగారు. తర్వాత స్టిఫెన్ వచ్చావు కదమ్మా, ఇద్దరు ఒకేసారా? ఓకే, వెరీ గుడ్. కొంతమంది తర్వాత వచ్చారు మన పరిచయంలోకి, 2004లో 2005లో వచ్చారు. అప్పుడు మరలా కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఆ ధర్మం జరిగించారు అయ్యగారు. 10 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాం కదా, అది అయిన తర్వాత కొత్తగా ఎవరైతే నేను కాళ్ళు కడగలేదో వాళ్ళు ఎవరున్నారమ్మా అంటే అప్పుడు చెప్తే వాళ్ళని నిలబెట్టి వాళ్ళు కూర్చోబెట్టి కాళ్ళు కడిగారండి మన అయ్యగారు. దేవునికి స్తోత్రం. అలా చేసి మీరు నా పిల్లలు, నా పరిచయంలో భాగస్వాములు, నా శిష్యులు అని. వారిలో చాలామంది లేరనుకోండి. ఇప్పుడు అయ్యగారి మీద విమర్శించి, అయ్యగారి మీద ఎదురు తిరిగి, అయ్యగారు ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు బయటికి, అయ్యగారు మహిమలోకి వెళ్ళాక మరి కొంతమంది వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగి తువ్వాలుతో తుడిచి, మీరు నా శిష్యులు, నా పిల్లలు. హల్లెలూయా! ఎంత తగ్గింపండి. అంతగా తగ్గించుకున్నారు కనుక యేసయ్య అంతగా హెచ్చించబడ్డారు. హల్లెలూయా! మనం తగ్గించుకోవాలండి. ఆ తగ్గింపు లేనందువల్లేనేమో మన జీవితాల్లో కార్యాలు ఆలస్యమవుతున్నాయి. రౌద్రం, చికాకు, అసహనం ఎక్కువైపోతుందేమో. ఆ రౌద్రము, ఆ చికాకు, ఆ అసహనము నయమానికి ఎక్కువైపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే 4వసారి మునిగాడో ఆ రౌద్రం, ఆ అసహనం, ఆ చికాకుతనం తీసివేయబడింది. దేవునికి స్తోత్రం. 5వసారి మునిగినప్పుడు ఏం జరిగింది? చదువమ్మా. అతని దాసులలో ఒకడు నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 5వ పని, 5వసారి మునిగినప్పుడు ఏం జరిగింది? 5వసారి మునిగినప్పుడు నయమాను జీవితంలో
ఏం కలిగింది అని అంటే, ఇక్కడ అతన్ని పరిచారకులలో ఒకడు ఇలా అంటాడు, అయ్యా మీరు ఇంత కోపంతో, ఇంత రౌద్రంతో, ఇంత చికాకుతో ఇలా వెనక్కొచ్చేస్తున్నారు కదా, ప్రవక్త మిమ్మల్ని ఏమడిగాడు? ప్రవక్త అడిగింది ఇవ్వడానికి మీకు ఇష్టమే కదా, మిమ్మల్ని మణులు మాణిక్యాలు ఏమీ అడగలేదు, కేవలం అక్కడికి వెళ్ళి దాంట్లో మునగమన్నాడు, మునిగి బాగుపడమన్నాడు. ఈ మాట మీకు ఎందుకు కోపం వచ్చింది? ఈ మాట మీకు ఎందుకు చికాకు రప్పించింది? ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు? దేవునికి స్తోత్రం. నాకు నచ్చలేదు అంటే పైకి ప్రస్తావన ఇక్కడ రాయలేదు, కానీ భక్తులు చెప్పారు నాకు నచ్చలేదు. దేవునికి స్తోత్రం. నాకు బుద్ధి పుట్టలేదు, నాకు అలాగ ఉండాలని లేదు. హల్లెలూయా. యేసయ్య అందరినీ ఒకేలాగా స్వస్థపరచలేదండి. ఒక అతను పుట్టుగుడ్డుగా వచ్చి బాగు చేయంటే ఉమ్మూసి బురద చేసి రాసుకోమని చెప్పాడు. సిలోయము కోనేరుకెళ్ళి కడుక్కుని చూపు పొందన్నాడు. అసలు గుడ్డాయినికి ఆ సిలోయము కోనేరు దగ్గరికి వెళ్ళమంటంలో అసలు అర్థం ఉందా? దేవునికి స్తోత్రం. సిలోయము కోనేరుకి నేను వెళ్ళాలా, ఎవరు తీసుకెళ్తారు నన్ను అనాలి కదా. ఏమండి, వచ్చినటువంటి అతన్ని యేసయ్య ఏమనాలి? చూపు పొందుదువుగాక అనేస్తే వెంటనే చూపు వచ్చేస్తుంది కదా. హల్లెలూయా. కొందరిని మాటతో స్వస్థపరిచారు, కొంతమందిని తాకి స్వస్థపరిచారు, కొంతమందికి వస్త్రం తగిలి స్వస్థత, కొంతమందికి చెయ్యుంచి ప్రార్థన, కొంతమందికి ఇక్కడి నుంచి సెలవిస్తున్న వెళ్ళు అక్కడ బాగుపడతాడు అంటే అక్కడ ఇలా అందరికి ఒక పద్ధతిలో కాదండి. దేవుడు తనకు నచ్చినట్లుగా, తాను మెచ్చినట్లుగా, తాను కోరుకున్నట్లుగా నీ భక్తి, నీ ఆసక్తి, నీ విశ్వాసము, నీ ఎదురుచూపును బట్టి ఆయన సెలవిస్తాడు. దేవునికి స్తోత్రం. అది నీకు నచ్చకపోయినా నీవు డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇస్తారు, చేదుగా ఉంటాయి, వేసుకుంటున్నాం కదా. బ్లడ్ టెస్ట్ రాస్తారు, బ్లడ్ తీసేటప్పుడు ఆ సిరంజి వల్ల నొప్పి, బాధ, చేయించుకుంటున్నాం కదా. ఇంకా కొన్ని చెప్తారు, పరగడుపులు లేచి నాడవమని, ఇంకోటి చేయమని, మితంగా తినమని, తక్కువగా నిద్రించమని, అటు ఇటు తిరగమని, ఎక్సర్సైజ్ చేయమని. అవి కొంచెం శరీరానికి ఇబ్బందిగానే ఉంటాయి, కానీ నువ్వు అలా చేయకపోతే నీకు కష్టం, నువ్వు అలా చేయాల్సిందే అని డాక్టర్ గారికి జడిసి, డాక్టర్ గారికి కూడా జడిసి కాదు, డాక్టర్ గారు మన భాగవతం అంతా చెప్పారు కాబట్టి నువ్వు ఇలా చేయకపోతే పటాసు కాబట్టి ఇలా చేస్తే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటావు అని. ఏమండి, మన ఆ భవిష్యత్ అంతా చూపెట్టేసరికి అయినా మనం స్టడీలో పడతాం. ఎప్పుడు అది తర్వాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ గారు జడిసిన పొరపాటున డాక్టర్ గారికి ఎందుకు జడుతాం మనం కదా. ఏమండి, మనం ఫీజు ఇస్తున్నాం, మనం డబ్బులు కడుతున్నాం, ఆయనకి ఎందుకు ఆయనే మనం జడవాలా? అది మన రూలు. మనం ఎవరికి జడవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా, తనకు కుదరకపోయినా ఏమండి ఆ పని చేశాడు. దేవునికి స్తోత్రం. 5వసారి మునిగినప్పుడు ఆ అసహనం లేదా ఆ నచ్చని గుణం లేదా నేను అతను చెప్తే చేసేది ఏంటి అనేటువంటి ఆ తత్వం అతనిలో నుంచి పోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 6వదిగా ఏం జరిగిందో చదువమ్మా. 6. అతడు పోయి
దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు, 6వది ఏంటి అనంటే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు హల్లెలూయా. ఈ 6వసారి మునిగినప్పుడు ఏమైందంటే విశ్వాసం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? అంతకుముందు విశ్వాసం లేదు. విశ్వాసం లేకే మొదటి వచనంలో ఏమన్నాడు? అతని దేవుని నామమున ప్రార్థన చేస్తాడేమో. చూడండి పై వచనం మొదటిగా ఏమనుకున్నాడు? 11వ వచనములో, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దేవుడు అనలేదు, నా దేవుడు అనలేదు, పోనీ యేసు దేవుడు అనలా. ఏమన్నాడు చూడండి స్పష్టంగా, తన దేవుడైన యెహోవా, దేవునికి స్తోత్రం అని అన్నోడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా? దైవజనుడు చెప్పినట్లుగా 7 సార్లు మునగడానికి ఇష్టపడి మునగగా హల్లెలూయా, అవిశ్వాసం పోయింది. ఏమండి, మనం బాగుపడటానికి, మనం దేవుని కార్యాలు అనుభవించటానికి, మన జీవితాల్లో దేవుని మహిమలు అనుభవించటానికి విశ్వాసం అనేది చాలా ప్రధానమండి. చెప్పండి, విశ్వాసం అనేది, నమ్మిక చాలా ప్రధానం. నీవు నమ్మకపోతే, నమ్మిక నీకు లేకుండా, విశ్వాసము నీకు లేకుండా, ఏమండి, నీవు స్వస్థత నొందుట, విడుదల నొందు, ఆశీర్వాదం నొందుట అసాధ్యము. చెప్పండి, అసాధ్యము. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, అన్నీ సాధ్యమే, అన్నీ జరుగుతాయి. ఈరోజు నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను, నమ్ముట నీ వల్ల అయితే, నమ్ముట నా వల్ల అయితే, మనం నమ్మితే గనక, మనం నమ్ముకున్న దేవుడు చాలా శక్తిమంతుడు. నువ్వు అడిగినది, నువ్వు నమ్మినది, నీవు వెతకినది నీకు ఖచ్చితంగా ఆయన ఇచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడు యేసయ్య. హల్లెలూయా. నమ్మక, అనుమానము, అపోహ, అవిశ్వాసం వలన దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నారు, దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నారు. మీరని నేను చెప్పట్ల, కొందరు. దేవునికి స్తోత్రం. నేను నమ్ముచున్నానయ్యా, నీవు తప్ప నాకు దిక్కు లేదు నాయనా, నీవే నా నమ్మిక అని మనం ప్రార్థించాలా. అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నీకు విడుదల వచ్చే వరకు చేస్తా. అదే నమ్మిక. 2 రోజులు చేసి మానేసి, ఒక 6 నెలలు చేసి మానేసి, 2 సంవత్సరాలు చేసి మానేస్తానంటే కుదరదు. హల్లెలూయా. 6వసారి మునిగినప్పుడు అతనిలో ఏం జరిగిందంటే, తన అవిశ్వాసము పోయింది, తన అపనమ్మిక పోయింది, తన అనుమానపు జబ్బు పోయింది 6వసారి. అప్పుడు 7వసారి మునిగినప్పుడు ఏమైంది? చదవమ్మా. 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు బాగుపడిపోయాడు. కొత్త జీవితం, కొత్త దేహము, క్రొత్త శరీరము, క్రొత్త జననము. దేవునికి స్తోత్రం. కుళ్ళిపోయిన వేళ్ళు, ఊడిపోయిన గోర్లు, రాలిపోయిన వెంట్రుకలు, పగిలిపోయిన పెదాలు, కారుతున్న చీము, రక్తము టోటల్గా మారిపోయింది. హల్లెలూయా. సంపూర్ణము అంటారు దీన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సంపూర్ణ క్రియ నయమాను జీవితంలో జరిగింది. 7 సార్లు మునగమని ప్రవక్త ఎందుకు చెప్పాడో తెలుసునా? ఆ 7 సార్లు మునుగుట వలన అతని జీవితంలో 7 అనుభవాలు, అతని జీవితంలో 7 కార్యాలు. హల్లెలూయా. మొదటి కార్యం ఏంటంటే, అతడు ముక్కోపి.
ఆ కోపం వలన అతడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మనం కూడా కోపం వలన కోపం వలన దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నాం. ఆ కోపం తీసివేయబడింది నయమాను జీవితంలో. దేవునికి స్తోత్రం. రెండవదిగా స్వచిత్తం, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. నీకంటూ ఒక సేవకుడు, నీకంటూ ఒక నాయకుడు, నీకంటూ ఒక దైవజనుడు, నీకంటూ ఒక ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. వారి సలహా, సూచన, ప్రార్థన, దీవెన, శారీరకంగా కూడా మీకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారికి చెప్పి వారి దీవెన తీసుకుని వెళ్ళటం నీకు శుభం. హల్లెలూయా. నేను చదివేసుకున్నాను, పాస్ అయిపోయాను, ప్రార్థన వచ్చేసింది, వాక్యం చదివేశాను, నాకు ఇలా అనిపించింది, నాకు ఇలా చెయ్యాలనిపించింది, నేను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, అలా చేసేస్తే నేను విజయం సాధించేస్తాను. తప్పు. స్వచిత్తం వద్దు, దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంటే తానే బెస్ట్, మిగతా వాళ్ళందరూ వేస్ట్. తక్కిన వారిని తక్కువ చూపు చూడడం. అది కులము కావచ్చు, ధనము కావచ్చు, రంగు కావచ్చు, లేకపోతే హోదా కావచ్చు, స్థితిగతులు చూసి నేనే బెస్ట్, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, అలా పొరుగు వారిని దూషించి, పొరుగు వారిని తనకంటే హీనులుగా, అవతల వారిని తనకంటే తక్కువ వారిగా, ఏడిచాడు, ఏడిచింది, అదేం చేయగలదు, ఆడేం చేయగలడు, ఇలా తక్కువగా చూసే ఆ తత్వం. దేవునికి స్తోత్రం. పొరుగు వారిని విమర్శించి, పొరుగు వారిని దూషించి, తనకంటే తక్కువగా చూసే ఆ తత్వము అతనిలో పోయింది. మూడోసారి మునిగినప్పుడు, నాలుగోసారి మునిగినప్పుడు ఏమైంది? రౌద్రం. మాట పడడు. దేవునికి స్తోత్రం. ఎవరి మాట వినడు. తను చెప్పింది అందరూ చెయ్యాలా? అన్నిసార్లు అలాగ అవ్వదండి. దేవునికి స్తోత్రం. నువ్వెంత ఇంటికి పెద్దవైనా, నువ్వెంత జ్ఞానివైనా సరే అన్నిసార్లు అది జరగదు. నీవు ఆలోచించింది, నీవు సంకల్పించింది మంచిది అనుకోవద్దు. నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అంటారు కదా, అలా నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే యథార్థం, నేను చెప్పిందే మంచిది అనకూడదు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన భార్య, మన భర్త, మన కడుపున పుట్టిన పిల్లలు, లేదా మన గురువు, మన దైవజనులు మంచి మంచి ఆలోచన ఇస్తారు. మనం వాటిని స్వీకరించే మనస్సు ఉండాల, డైజెస్ట్ చేసుకోవాలా, స్వీకరించాలి మనం. హల్లెలూయా. ఆ చికాకుతన రౌద్రం తీసివేయబడింది. ఐదవసారి మునిగినప్పుడు ఏమైంది? విశ్వాసం. విశ్వాసమేనా ఐదవది? ఐదవది అసహనం, నిరుత్సాహం. చెప్పండి. అసహనము, నిరుత్సాహము, నిరాశ. ఏమండి? అది పోయింది. ఆరవసారి మునిగినప్పుడు విశ్వాసం పుట్టింది. ఏడవసారి మునిగినప్పుడు గొప్ప స్వస్థత. చెడిపోయిన, కులిపోయిన దేహమంతా పోయింది. మంచి దేహాన్ని పొందుకొని సంతోషంతో తిరిగి దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడి దగ్గర నిలబడి, ఇందాకేమో రథంలో ఉండే కౌరు పెట్టాడు, ఇప్పుడు దైవజనుని ముందర నిలబడ్డాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అతనిలో మార్పు వచ్చింది అన్నదానికి అదొక సూచన. మొదట వచ్చినప్పుడు రథంలో ఉండి కౌరు పెట్టాడు, బాగుపడిన తర్వాత వచ్చి అవన్నీ పట్టుకుని వచ్చి దైవజనుడు ముందు పెట్టి, దైవజనుడి దగ్గర నిలబడి అయ్యా అని చెప్తున్నాడు. బ్రతిమలాడుకుంటున్నాడట, ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి. ఇందాకేమో ఆర్డర్, ఇప్పుడేమో బ్రతిమలాడుతున్నాడట. దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా చేంజ్ చేశాడో చూడండి. మనం కూడా అలాగా మారాలి.
మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుత కార్యాలు జరగాలి. కేవలం స్వస్థత పొందేసుకుని వెళ్ళిపోతే కాదండి. ఇప్పుడు జ్వరం తగ్గుతుంది, రేపు మళ్ళా ఇంకోటి ఏదన్నా రాదని గ్యారంటీ ఏంటి? ఇందాక సునీత ప్రార్థన చేసింది. ఒక పురుగంట వచ్చిందంట, కొడుతుందంట, దద్దురొస్తుందంట. 15 రోజుల్లో దేవునికి స్తోత్రం, అది రాకుండా, కొట్టకుండా, కుట్టినా మన దద్దురు రాకుండా, దద్దురు వచ్చినా సరే మనం 100 ఏళ్ళు కూడా శుభ్రంగా భూమి మీద ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయండి. ఎప్పుడేం జరుగుతుందో. ఈ మధ్య సేవకుల మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి, సేవకులకి ప్రమాదాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏమండి, ఏదన్నా ఒకటి జరుగుతుంటే, బస్సు ఏదన్నా యాక్సిడెంట్ అయితే బస్సు యాక్సిడెంట్లే. ఏమండి, విమాన యాక్సిడెంట్లు జరిగితే విమాన యాక్సిడెంట్లు. ఎక్కడన్నా మానభంగం జరుగుతుంటే ఇంకా ఆ దఫా ఇంకా యూట్యూబ్ నిండా ఇంకా అదే. అత్తగారిని చంపిన, మొన్న ఒక అత్తగారు కోళ్ళను చంపేసిందంట. ఇప్పటి వరకు అత్తగారిని చచ్చిపోవడమే చూశాను, కానీ అత్తగారు 60 ఏళ్ల ముసలావిడ 25 ఏళ్ల కోళ్ళను చంపడం నేను వినలేదు. మొన్నే వచ్చింది, మీరు ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయండి. అది మరి జాగ్రత్త. నావే అనుకుంటే కాదు, రివర్స్ అవుతాయి మళ్ళా. దేవునికి స్తోత్రం. నాకు ఏ అత్తగారు పోరు లేదనుకోవద్దమ్మా. అది మరి మళ్ళా వద్దులే, అవన్నీ నేను అన్న. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం, రాకడకు అతి సమీపంగా ఉన్నాం. కనుక కేవలం భౌతికమైన చిన్ని స్వస్థత, చిన్ని కార్యం జరిగితే చాలు అనుకోవద్దు. దేవుడి కృప మనకు రావాలి, దేవుని కనికరం మనం పొందాలి. నయమాను వలె ఆ కొత్త జన్మ, కొత్త జీవితం, కొత్త బ్రతుకు మనం అనుభవించాలి, దేవునికి మహిమ తేవాలి. అటువంటి కృప ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి.